అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర కరువు నివారణ, వరద బాధితులు ఆదుకోవడం, వీటిపైన ధర్నా చేస్తూ ఉన్నాం. ఊరికే ధర్నా చేయడం కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రాష్ట్ర పార్టీ నాయకత్వాన టీములుగా బయలుదేరి అన్ని ప్రాంతాలు పర్యటించారు. నేను కూడా తన సుళ్ళూరుపేట, నెల్లూరు, మైండ్ తిరిగాం. అక్కడ కళ్ళాలు చూసాం. వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది. అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది. నీళ్ళు లేకుండా పైరు కాదు, వరి మొత్తం పోయింది. తర్వాత చేపల చెరువులు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, వాణిజ్య పంటలు పోయినాయి, ఇవన్నీ పండ్ల తోటలు కూడా పోయినాయి. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధకు సంబంధించిన సమస్య జరిగిపోయింది. వర్షం లేని చోట కరువు వెళ్తాను వాటిలో. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకుతం చేసుకోలేదు. సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి. తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి. వర్షం నిలవకపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి. దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి. అందులో గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతం మునిగిన వాళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయడం కష్టమే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సాయం చేయమని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక అంచనా వేయలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పేసి అడగలేదు. అది ఏదో 1000 కోట్లు అని తీయమని చెప్పేసి భిక్షంగా అడుగుతున్నారు చెప్తే మాకింత నష్టం చెప్పలే. ఇప్పుడు కేంద్రం నుంచి టీం వచ్చింది, వాళ్ళు పరిశీలిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కదా, నష్టం వస్తుందని చేయడం లేదు. అంటే ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని కనుసన్నల్లో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తారు తప్ప, నా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వచ్చింది, వరదల్లో కొట్టుకుపోతున్నారు, కరువు నెల తాండవతా ఉంది, మా ప్రజలు కాపాడండి అని చెప్పి గుర్తింపుకోవడం లేదు. భయపడుతుండగా మరి అగ్రిపట్టు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్తే దానికి మేము ఆమోదిస్తామని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు పార్లమెంట్ ప్రకటించారు. విధానం మన మీద భయం ఎందుకు వాళ్ళకి? దీన్ని బట్టి చూస్తుంటే ఈ వరద కరువు సమస్యను పరిష్కారం చేయడంలో, దాన్ని ఆలోచించడంలో ఫెయిల్ అయిపోతున్నారు. అందరినీ పట్టించుకుని ఆలోచించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత జన సపోర్ట్ ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు జనంలోకి రాలేకపోతున్నాడు? హెలికాప్టర్ నుంచి దిగుతున్నాడు, పోతున్నాడు. కనీసం 9 కిలోమీటర్ల దూరం పోవాల్సిన దూరాన్ని కూడా 200 కిలోమీటర్ల హెలికాప్టర్ తిరిగి మాట్లాడికి వస్తున్నాడు. ఎందుకంటే హెలికాప్టర్ ఎక్కడ దిగలేదు కాబట్టి పోతున్నాడు. అంటే 9 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 200 కిలోమీటర్ల హెలికాప్టర్ తిరిగేటట్టు పెద్ద వయసు. ఆయన ప్రజానికానికి ఏమనుకుంటాడు? పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం వాళ్ళ సహాయం కోసం చేయాల్సిన పనులు ప్రకటించి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా రాజకీయ పరంగా డిమాండ్ చేసే తప్ప సాధ్యం కాదు. మీకు పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ ఉన్నారు, ప్రతిపక్షాన్ని మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని మీకు కోరుతా ఉన్నాం. అందుకనే ఈ ధర్నా ద్వారా స్పందించకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పుట్టాల్సిన పరిస్థితి. ఇంకో మార్గం లేదు. ప్రజానీకాన్ని సమీకరించి బంద్ చేయడం ద్వారా అంటే కేంద్రాన్ని, రాష్ట్రాన్ని కూడా ప్రతిబింబించే పద్ధతుల్లో ఉద్యమం సాగించే మార్గం లేదు. అయితే మనల్ని అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, ఏమైనా కూడా కేసులు పెడతాను. పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టే మాకేం భయం లేదు. ప్రజానీకాన్ని కాపాడడానికి అవసరం కాబట్టి మీ కేసులకి, పోలీసులకి భయపడాల్సిన అవసరం తెలియదు. పోరాటం సాగించి తీర్థం అని చెప్పేసి హెచ్చరిస్తారు. బాగా పడితే నాకు రావాలి. చెప్పు, పేరు చెప్పు. గంజి మోడలం ఎక్కువ నష్టపోయింది. డబ్బులు ఖర్చు అయిపోయినాయి. ఇబ్బంది పడతాం. సహాయం
సరే ఇప్పుడు మీరు కళ్ళ చూశారు మిరప రైతు పక్క చికెన్ రైతు కానీ లక్ష్మణ్ అంటే ఖర్చు అవుతుంది కానీ లేకపోతే నీకు తీసుకోబాయి ముందర తీసుకుపోతావు 30,000 అని తక్కువ అది కూడా స్పందించాలి. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నాటుకుంటుందా లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ప్రసక్తి లేదు.